రాసుకోండి. మన శరీరం లో రోగాలు రావడాన్ని మన పూర్వీకులు మునులు, ఋషులు, నాగాలు, సాధువులు, అఘోరాలు, సన్యాసులు గమనించారు. ఇదేంటిది, సడన్ గా చిన్న వయసులో ఉండే ఒక పిల్లడు చచ్చిపోతున్నాడు, పెద్దల వయసులో ఉన్న మనం బాగానే ఉంటున్నాము, ఇదేంటిది ఒక రోగం వస్తుంది, రోగం వస్తే ఒళ్ళంతా ఊగి ఊగి ఒకటి చచ్చిపోతున్నాడు, మనం బాగానే ఉంటున్నాము. ఇలా అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది జరిగిన దాన్ని మన వాళ్ళు గమనించి దీన్ని ఇల్నెస్, రోగం అంటే కనిపెట్టారు. ఓకేనండి, రోగం అని కనిపెట్టారు, అంటే మనకు బాధను కలిగించేది అని కనిపెట్టారు. మంచిది. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, మరి ఈ రోగం రావడానికి కారణం ఏంటి? మరి కారణం కూడా ఉంటుంది కదా, ఆ కారణాన్ని కూడా ఏంటి అని కనిపెడితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంట్రా అంటే, రోగానికి కారణం పంచభూతాలు, మన శరీరంలో ఉన్న పంచభూతాలే అని నిర్ణయానికి వచ్చారంట. అంటే మనిషి బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి, మనిషి ఆరోగ్యం పోయిందంటే, అంటే ఉండడం పోయింది అంటే అది ఇల్నెస్, రోగము. ఆ రోగం రావడానికి కారణం ఏంటి అని వెతికితే మన శరీరంలో ఉన్న పంచభూతాలు సమతుల్యత కోల్పోవడము, అంటే తెలుగు డైలాగ్లో ఉంటది, మన భాషలో చెప్పాలంటే షెడ్డుకి వెళ్ళిపోవడం, పంచభూతాలు షెడ్డుకి వెళ్ళిపోవడం మన భాషలో. ఓకేనా అని కనిపెట్టారు. కానీ ఫస్ట్ విన్నప్పుడు ఏం సింపుల్ గా చెప్పాలంటే రూట్ కాస్ అని రాసుకోండి. రూట్ కాస్ ఏంటి అని కనిపెట్టారండి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే. కనిపెట్టి అప్పుడు ప్రశ్న ఏంటంటే పంచభూతాలు ఏమిటి అని. ఓకేనా, సరే. ఇందుకే ఏలియన్స్ అంటే అర్థం ఎవరు చెప్తారు? నేను చెప్తాను అన్న వాళ్ళు చేయిపోయి లేకుండా మీలో చేదింపండి. ఏలియన్స్ అంటే అర్థం ఏమిటి చెప్పాలి, ఏదో ఒకటి, ఊరికే ఫన్. ఏలియన్ అంటే మా ఆవిడే అండి, మా అత్తయ్య గారండి, ఏదో ఒకటి కామెడీ, ఫన్ కదా, ఫన్లో ఉన్నప్పుడు ఫన్గా చెప్పుకోవాలా. సరే, మైక్ అందరికి ఇచ్చాను, చెప్పండి. అంటే మన గ్రహం మీద కాకుండా వేరే గ్రహం మీద ఉండేది అది. ఇంకా సింపుల్ గా చెప్పనా, రాసుకోండి. పంచభూతాలలో ఏదో ఒకటి లేదా మొత్తం లేని వాళ్ళు, అంతే, అయిపోయింది. పంచభూతాల్లో ఏదో ఒకటి కానీ మొత్తం కానీ లేని వాళ్ళే గ్రహాంతర వాసులు. భూమి మీద ఉన్న వాళ్ళకి మాత్రమే పంచభూతాలు ఉంటాయి, బయట ఉండవు, అది గమనించాల. ఓకేనా, సరే, మంచిది. ఇప్పుడు చూడండి, సరే పంచభూతాలు అంతా ఇలా ఉందా అండి, ఇదా అండి అంటే అవును. ఈ సృష్టి మొత్తం 5 భూతాలతో ఏర్పడింది. 5 భూతాలు ఏంటంటే అరుంధతి, చంద్రముఖి. అవునా, రాసుకోండి 5 భూతాలు. మొదట అగ్ని అని రాసుకోండి, అగ్ని. కింద 2వ లైన్ పెట్టండి, వాయువు అని రాసుకోండి. 3 పెట్టండి, ఆకాశం అని రాసుకోండి. 4 పెట్టండి, పృథ్వీ అని రాసుకోండి. పృథ్వీ అంటే భూమి, కావాలంటే ఇది కూడా రాసుకోండి, పృథ్వీ బ్రాకెట్లో భూమి అని పెట్టుకోండి. 5 జలం. ఇవే 2 పంచభూతాలు. ఈ పంచభూతాలు మీ దాంట్లో ఎవరికైనా ఒకటి లేదా మీరే ఏలియన్. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి 5 భూతాలు ఉంటాయి. ఈ 5 భూతాలు ఎవరికైతే లేదో వాడే ఏలియన్. ఇవిడి ఏలియనా భూమి మీద ఉండని గ్రహించడానికి మన శాస్త్రవేత్తలు దీన్నే పట్టుకుంటారు. ఓకేనా, ఈ 5 ఏదో ఒకటి లేకపోయినా మొత్తం లేకపోయినా ఏలియనే. ఓకే, చూడండి, మీ అత్తయ్య గారిని ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించండి, ఉందో లేదో చెప్తారు ఆవిడ ఏలియన్ కాదో లేదు తెలుసు మనం. ఓకేనా, సరే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ 5 లోపాలు ఉండడం వల్ల మనకు అనారోగ్యం వస్తుందని కనిపెట్టారు. ఈ 5 ఎక్కడ ఉంటాయి మరి కనిపెట్టాలి కదా. మళ్ళీ మన మునులు, ఋషులు, నాగాలు, సాధులు, అరోగరాలు, సన్యాసులు పరిశోధన చేశారు. రాసుకోండి, అగ్ని పక్కన బొటన వేలులో అగ్ని ఉంటుందని రాసుకోండి. బొటన వేలులో అగ్ని, ఒకటి అగ్ని అని రాశారా, దాని పక్కన బొటన వేలు అని రాయండి. కింద 2వ లైన్లో వాయువు అని రాశారా, దాని పక్కన చూపుడు వేలు అని రాయండి. చూపుడు వేలు, చూపుడు వేలులో వాయువు ఉంటుంది. 3 ఆకాశం అని రాశారా, అది మధ్య వేలులో ఉంటుంది.
4 పృథ్వీ భూమి అని రాశారా, అది ఉంగరపు వేలులో ఉంటది. 5 జలం అని రాశారా, అది చిటికిన వేలులో ఉంటది. ఇదండి మనకి రోగానికి కారణం. పంచభూతాలు సరిగ్గా పనిచేయకపోవడము, ఎక్కువ పని చేసేయడము, తక్కువ పని చేయడము. ఇవి ఎక్కడ ఉంటాయని కనబడితే వేళల్లో ఉంటాయని గమనించారు. ఇక్కడ వచ్చేయండి ముద్రలు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలా. ప్రతి దేవుడు కూడా ముద్ర వేసుకుంటాడు కదా. బొట్టన వేలుతో చూపుడు వేలు పట్టుకొని చిన్న ముద్ర ఏమో ఒక దేవుడు వేసుకుంటాడు, మధ్య వేలు పట్టుకుని ఒక దేవుడు వేసుకుంటాడు, ఇలా పెట్టుకునే ధ్యాన ముద్ర ఏమో బుద్ధుడు వేసుకుంటాడు, ఇలా చేయి కింద పెట్టి వరద ముద్ర వెంకటేశ్వర స్వామి వేసుకుంటాడు, ఇలా చేయి పైకి పెట్టి అభయ ముద్ర అందరి దేవుళ్ళు వేసుకుంటారు. కాబట్టి అంత పవర్ఫుల్. రండి ఇక్కడ హైలైట్. మన పూర్వీకులే కాదు, ఫారిన్ కంట్రీ, మన కంట్రీ వాళ్ళు కూడా ఈ వేళ్ల ముద్రలతోటే మనకి ఏంటి అని చెప్తారు. చూడండి, టాయిలెట్ ఏ వేలు చూపిస్తాం? చిటికెన వేలు. అంటే జలం ఇక్కడే కదా ఉంది, అర్థమైందా? జలం ఉంది కాబట్టి కదా టాయిలెట్ చూపించాం. 2 మంచినీళ్ళు ఏది చూపిస్తాం? చూపించండి, మంచినీళ్ళు. బొటన వేలు చూపిస్తాం అంటే శక్తి. రాసుకోండి, అగ్గి అంటే శక్తి, పక్కన శక్తి అని రాసుకోండి. అయిపోయిందా? మీరు ఉంగరం ఏ వేలుకు తొడుక్కుంటారు చెప్పండి? మైకులు అందరికి ఇచ్చాను. ఉంగరం ఏ వేలుకు తొడుక్కుంటాం? వేసుకుంటాం. చెప్పాలి, ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకుంటాం? అందుకే దీని పేరు ఉంగరపు వేలు అయ్యింది. ఈ వేలు ఎందుకు తెలుసా? జాగ్రత్తగా చూడండి. ఈ వేలుకి ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు పెళ్లిలో చిటికిన వేలు పెట్టుకుంటే బంగారం తక్కువ అవుద్ది కదండి. ఉంగరపు వేలు కొంచెం లావుగా ఉంది కదా, చిటికిన వేలుకి పెట్టచ్చు కదా. ఏం ఉంగరపు వేలుకి ఎందుకు పెట్టారు? అది ఈ వేలుకి ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇది భూమి, నేను భూమిలో కలిసిపోయేదాకా నీతోనే ఉంటాను అని చెప్పడానికి గాను ఈ భూమి వేలికి ముద్ర పెట్టారు. అది ఉంగరపు వేలు అయిపోయింది. అంత ముద్రలు ఆధారపడి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు హైలైట్ చెప్తున్నాను చూడండి. ఈ ముద్రలు ఎంత గొప్పగా పనిచేస్తాయో హైలైట్ చెప్తున్నాను, రాసుకోండి. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క దేవాలయం ఉంది. రేపు కార్తీక మాసం రాబోతుంది. ఈ కార్తీక మాసంలో గుడికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. గుడికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి ఏంటి, మీరు ఐఏఎస్కో లేకపోతే పోలీస్కో లేదా బ్యాంకుకో లేదా టీచర్కో పరీక్ష రాయడానికి వెళ్ళారు. పరీక్షకి వెళ్ళిపోతే సరిపోయిందా? పరీక్ష బాగా రాయాలా వద్దా? పరీక్ష బాగా రాస్తే ఉద్యోగం, పరీక్ష రాసినాడు అందరికీ ఉద్యోగం ఇవ్వరు. సేమ్ అలాగే మీరు అక్కడికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అక్కడ ముద్ర పట్టుకుంటేనే ఉపయోగం. అక్కడ రాసుకోండి, ముద్ర అంటే అర్థము పాస్వర్డ్ అని రాసుకోండి. మీరు ఒక్కొక్క గుడికి వెళ్ళి ఒక్కొక్క ముద్ర వేసుకుంటే ఒక్కొక్క పాస్వర్డ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు దేవుడితో సింక్రనైజ్ అయ్యి భాష మాట్లాడగలుగుతారు. ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫోన్ మీరు వాడగలుగుతారా? వాడలేరు, ఎందుకంటే మీకు పాస్వర్డ్ ఉంది. చూడండి, రాసుకోండి. బొటన వేలు, అగ్నివేలు ఎక్కడుంది? అగ్నిలింగం. ఎక్కడ అగ్నిలింగం? అరుణాచలం. అరుణాచలంలో అగ్నిలింగం ఉంది. రాసుకోండి. కింద వేరే చోట ఎవరెవరికైతే సార్ ఎంత తిన్నా నీరసంగా ఉంటుంది, 4 అడుగులు వేయలేకపోతున్నాను, 2 మెట్లు ఎక్కలేకపోతున్నాను, రోగాలు ఎన్ని మందులు వాడుతున్నా రోగాలు తగ్గట్లేదు, నాలో సత్తువు లేదు గురువు గారు అన్న వాళ్ళకి బొటన వేలుతో చూడండి, చూపుడు వేలు ఇలా పట్టుకొని మళ్ళీ బొటన వేలుతో చూపుడు వేలు ఇలా పట్టుకొని ఇలా తిప్పి తొడ మీద పెట్టాల. ఈ ముద్ర పేరు వాయుముద్ర. ఓకేనా? ఈ ముద్ర ఎక్కడ వేయాలనుకుంటున్నారు? రాసుకోండి, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి ఎవరు వేయాలంటే, సార్ ఊపిరితిత్తుల సమస్య ఉంది, ప్రాణం సమస్య ఉంది అంటే, గండాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు శ్రీకాళహస్తికి వెళ్ళిపోండి. ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న ఒక్కొక్కసారి ఆ గండం మనకు తగ్గకపోతే మనం అప్పుడు హాస్పిటల్కి. సింపుల్గా చూడండి, చిన్న జలుబు, రొంప దగ్గు, చిన్న జ్వరం అనుకోండి, ఇంట్లో మెడిసిన్ వాడుకొని మనం తగ్గించేసుకుంటాం. అది చాలా సివియర్ అనుకోండి, హాస్పిటల్కి వెళ్తామా? అలాగే మీ బాడీలో ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, లేకపోతే ప్రాణ సమస్య ఉన్నా, గండాలు ఉన్నా, బ్రతుకు యాక్సిడెంట్లు ఉన్నా, బొటన వేలుతో చూపుడు వేలు పట్టుకొని ఈ వాయుముద్ర అంటారు దీని పేరు,
తొడ మీద పెట్టుకొని ఇంట్లో ఉండండి. ఇంట్లో ఉన్న మీకు పవర్ సరిపోతే వాయులింగం ఎక్కడుంది? శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి జాగ్రత్తగా చూడండి. అక్కడ ఎక్కడన్నా సరే 5 కిలోమీటర్ల లోపల నైట్ స్టే చేసి, గుళ్ళోనే అవసరం 5 కిలోమీటర్ల లోపల ఎక్కడైనా గుళ్ళో స్టే చేసి ఈ ముద్ర వేసుకోండి, చాలు, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? అలాగే ఇంతకు ఆది ముద్ర కోసం చెప్పుకున్నాం. చూడండి, బొటన వేలిని ఇలా ముడిచి చిటికిన వేలి మీద పెట్టి ఇలా మొయ్యాలా, మళ్ళీ ఈ వేలిని తీసుకొచ్చి ముడిచి ఇలా వేయాలా, దంసప్లా ఇలా పెట్టాలా, పెట్టి తొడ మీద పెట్టాలా, ఇలా పైకి పెట్టకూడదు, తొడ మీద పెట్టాలా. ఇదేంటంటే నీరసంగా ఉంది సార్, 4 అడుగులు అయిపోతున్నాను, 2 మెట్లు ఎక్కలేకపోతున్నాను, అన్ని రోగాలు ఉన్నాయి, రాసుకుని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, తిన్నది అరగట్లేదు, అరిగింది ఒంటికి పట్టట్లేదు, దానిలో అగ్నితత్వం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇది వెయ్యాలా. మీ ఇంట్లో వేసినా మీకు పవర్ సరిపోతే వెళ్ళాల్సిన అగ్నిలింగం ఎక్కడుంది? థైరాయిడ్ కూడా పనికొస్తాయి కదా సార్? పనికి వస్తుంది, థైరాయిడ్ కూడా పనికి వస్తాయి. ఈ లింగము అరుణాచలం, అరుణాచలంలో ఈ ముద్ర వేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఒకసారి యూజ్ చేసి చెప్పరా? డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, తిన్నది అరకపోయినా, అరిగింది ఒంటికి పట్టకపోయినా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బలం సరిపోకపోయినా, ఎక్కువ రోగాలు కుమ్మేస్తున్నా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ముద్ర, బొటన వేలుతో మధ్య వేలు పట్టుకుంటే వచ్చే ముద్ర, బొటన వేలుతో మధ్య వేలు పట్టుకుంటే వచ్చే ముద్ర ఆకాశ ముద్ర. రాసుకోండి, బొటన వేలుతో మధ్య వేలు పట్టుకొని ఇలా తిప్పి తొడ మీద పెట్టుకొని ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చోవాలి, ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలాగా తిన్నగా పెట్టి కిందకి పెట్టాలా కాదు, బెండైనా మోచే బెండైనా పర్వాలా, ఇలా పెట్టి ఉంచాలి. కొంతమంది ఇలా ఉంచుతారు, బయటికి పెట్టి అసలు ఉంచకూడదు, మోచేయి మడిచినా పర్వాలేదు, ఇలా పెట్టాలి. కొంతమంది తిన్నగా ఉంచుతారు. బొటన వేలుతో మధ్య వేలు పెట్టుకుంటాం, దీని పేరు ఆకాశ ముద్ర. ఆకాశ ముద్ర వల్ల ఉపయోగాలు రాసుకోండి సార్. కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇన్ఫ్లమేషన్, దాంతోపాటు పైల్స్, ఇవి స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా, అదే సైన్స్ ప్రకారంగా ఇవన్నీ. ఇప్పుడు స్పిరిచువల్ గా రాసుకోండి సార్. ఏ పని మంచి పని చేసినా తిట్లు నాకే వస్తాయండి, ఎవడో చేసిన పనికి ఇబ్బందులు నేను పడతానండి. అర్థమైంది నేను చెప్పానా? పని మనం చెయ్యం, తిట్లు మనం తింటాం, లేదా పని మనం చేస్తాం, పేరు వేరేవాడు కొడతాడు. వీటన్నిటికీ ఉపయోగపడే ముద్ర ఈ ముద్ర. సార్ మా పిల్లవాడు బాగా చదువుతున్నాడండి, చదివినా వాడు మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదండి, వేరే వాడికి వచ్చేస్తుందండి. ఇక్కడ పడుతుంది ఆకాశ ముద్ర. ఆకాశ లింగం ఎక్కడుంది? చిదంబరం. ఎస్, మీరు ఇంట్లో వేసుకోండి. మీరు ఇంట్లో వేసుకున్నా మీ శక్తి సరిపోకపోతే చిదంబరం తీసుకెళ్ళిపోండి, మీరు కానీ మీ పిల్లలు కానీ, లేదా ప్రమోషన్లు అవి కావాలనుకున్న వాళ్ళు కానీ. చిదంబరం వెళ్ళిపోయి 5 కిలోమీటర్లు ఎక్కడైనా సరే ఒక రూమ్ తీసుకోండి. 5 కిలోమీటర్ల లోపల ఎక్కడైనా రూమ్, చిదంబరం గుడికి తీసుకుని ఆ నైట్ అక్కడ స్టే చేయండి. మీ వారు పిల్లలు పడుకున్నా మీరన్నా ఒక 5 నిమిషాలు, 12 తర్వాత, అర్ధరాత్రి 12 తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేసి పడుకుని పోండి. సింపుల్, అంతే. లేదు ఇంట్లో అందరూ వేసుకుంటే మరీ మంచిది. ఒక్కొక్క లింగానికి అంత ప్రాముఖ్యత ఉంటుందండి, మీరు అసలు ఊహించలేరు. ఎంత ఊహించలేరంటే, ఆ మేడం పేరు వద్దులేండి, ఇందాక చెప్పాను కదా, ఒక మేడం చెప్తారు మీకు ఒక విషయం. ఆవిడ ఊరికి ఒక లింగం వేసుకుని ఆవాహన ముద్ర వేసుకొని వెళ్ళారంట. ఆవిడ దేనికి వెళ్ళారు? నాకు ఒక చదువుకోవడానికి వెళ్తే ఉద్యోగమే ఆఫర్ చేశారంట. అది మళ్ళీ ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజు కాదు, యూనివర్సిటీ. మీకు ఆవిడే చెప్తారు, అంత గొప్పగా పనిచేస్తుంది అది, దాన్ని పట్టుకుంటే. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ రాసుకోండి. ఆవాహన అండి, మీరు వేసారా? చాలా బాగా పనిచేసేది సార్. సూపర్ అండి, అద్భుతంగా పనిచేస్తుంది ముద్ర. ముద్ర చాలా పవర్ఫుల్ ఉంది, కానీ మనం తెలుసుకోవాలి దాన్ని. అందుకే మీరు గమనించారండి, మీకు పనిచేయడం వీళ్ళకి పనిచేయడం ఇది కాదు. మీరు ఎప్పుడైనా గమనించారా? చివరికి దేవుళ్ళే వేసుకుంటున్నారు. అదేంటిది? దేవుళ్ళు పవర్ఫుల్ గా
మనమే కదా దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటామని. మరి దేవుడు ఒక ముద్రలో ఉంటున్నాడేంటి? బొటన వేలుతో చూపుడు వేలు పట్టుకొని ఒక దేవుడు ఉంటాడు. ఎవడు? యేసు ప్రభు. మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన కులం కాదు, మన వర్గం కాదు. బొటన వేలుతో మధ్య వేలు పట్టుకుని ఇంకొక దేవుడు ఉంటాడు, జైన మహావీరుడు. ఈయన మన కులం కాదు. ఇలా పెట్టి ఒక దేవుడు ఉంటాడు, బుద్ధుడు. ఈయన మన మతం కాదు, మన కులం కాదు. ఒక దేవుడు ఇలా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి. ఇలా దేవుడు ఉంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క, అంటే మన కులం కాదు, వర్ణం కాదు, వర్గం కాదు, ప్రాంతం కాదు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, రకరకాల జైనులు, బౌద్ధులు, అన్ని మతాలు, అన్ని వేరు వేరు దేశాలు అందరూ కూడా ముద్రేసుకున్నారంటే మనం గమనించాలి ఇది ఎంత పవర్ఫుల్ అని. అంత గొప్పది ఇది, అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ రాసుకోండి, హైలైట్ ముద్ర. బొటన వేలుతో ఉంగరపు వేలు. ఈ ముద్ర పేరు పృథ్వీ ముద్ర. ఈ ముద్ర వల్ల ఉపయోగాలు, ఫస్ట్ సైన్స్ రాసుకోండి. చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. స్పిరిచువల్, ఇప్పటివరకు సైన్స్ చెప్పాం, అప్పుడు స్పిరిచువల్ రాసుకోండి. భూ సమస్యలు, బంగార సమస్యలు తగ్గుతాయి. అంటే సార్ భూమి మాదే కానీ మీ అన్నమ్మ తమ్ముడు ఇద్దరం కొట్టేసుకుంటున్నాం, ఓకే. బంగారం మాదే కానీ కొన్ని ఇంట్లో నాకివ్వకుండా వేరే సమస్య జరిగింది. ఇలా భూ సమస్య, బంగార సమస్య కూడా ఇది ఉంది. పృథ్వీ లింగం ఎక్కడుంది? కంచి. కంచికి వెళ్ళండి, ఒక 5 కిలోమీటర్ లోపల రూమ్ తీసుకోండి. గుళ్ళో తీసుకున్నాం, ఓకే, మళ్ళీ ఎవడు గుళ్ళో ఉండనివ్వడు కాబట్టి మీకు చెప్తున్నా. 5 కిలోమీటర్ రూమ్ తీసుకోండి, నైట్ స్టే చేయండి, పడుకోండి, 12ంటికి అలారం పెట్టుకోండి, వాష్ చేసుకోండి, లేదా స్నానం చేసుకోండి, కూర్చోండి, చిన్నగా ముద్ర వేసుకోండి. 5-10 నిమిషాలు తెల్లవారులు ఉండి ధ్యానం చేసుకుంటారని మీ ఇష్టం. ఒక కనీసం 2-3 గంటలు చేసుకుని పడుకుంటుకోండి, చాలా అయిపోయింది. కంగారు పడి పంచభూత లింగాలకు వెళ్ళినప్పుడు మీరు అందరూ కంగారు పడి ఎలా చేస్తారో చూడండి. 2 రోజులు లింగం పెట్టుకుంటారు. పొద్దున్నేమో శ్రీకాళహస్తి, తర్వాత ఏమో కంచి, తర్వాత ఇలా పెట్టుకుంటే మీరు కంగారుగా వెళ్ళి రావడమే జరుగుద్ది. కానీ మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీ పిల్లాడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం క్రికెట్ గురించి ఆలోచిస్తూ కంగారుకి వెళ్ళి కంగారుగా వస్తే కుదురుతుందా? నేను ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. మీ పిల్లోడికి నూనె పట్టి రమ్మని ఇచ్చారు. ఇంతవరకు నూనె, ఇప్పుడు నూనె కాదు, ఇంతవరకు సార్ పాలు తెమ్మని చెప్పారు. పాలు పోసుకొని ఒక క్యారేజ్ ఇచ్చారు, క్యారేజ్ లో పాలు వేసుకొని అడు ఊపుకొని వస్తే పాలు మొత్తం క్యారేజ్ నుంచి కింద పడిపోతాయి కదా. సేమ్ ఇంతే ఇది కూడా. మీరు వెళ్ళి కంగారు పడిపోయి రావడం కాదు. ఒక 2 రోజులకో 2 లింగాలు పెట్టుకోండి అంతే. కంగారు వద్దు, తర్వాత 3 లింగాలు తర్వాత చూద్దాం. 5 లింగాలు ఒకేసారి చూసేయాలి. 3 రోజులు 5 లింగాలు చూసి వస్తాయి. మీకు ఉపయోగం ఏంటి? ఉపయోగం కూడా ఉండదు. మనం దాన్ని గ్రాప్ చేయగలగాల. ఓకేనండి, సరే, మంచిది. నెక్స్ట్ ఫైనల్, బొటన వేలుతో చిటికెన వేలు. బొటన వేలుతో చిటికెన వేలు జలలింగం, జలముద్ర. బొటన వేలుతో చిటికెన వేలు పట్టుకొని తిప్పి తొడ మీద పెట్టాలా. ఇది జలలింగం. ఇది ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే రాసుకోండి. ఫస్ట్ సైన్స్. సార్ నా పిక్కలు వాసిపోతాయి సార్. సార్ నా పాదాలు ఎప్పుడు నీరుతో నిండిపోతాయి సార్. సార్ నా ఊపిరితిత్తులో నీరు పట్టేసింది సార్. సార్ నా కిడ్నీలో నీరు పట్టేసింది సార్. సార్ నా శరీరం మొత్తం వాటర్ ఉందని చెప్పారండి ఎక్కువ. ఓకేనా? ఇలా సార్ నా శరీరంలో ఎంత వాటర్ తాగినా నోరు గొంతు ఆరిపోద్దండి. సార్ మా అమ్మగారికి కంట్లో నీళ్లు లేవని డ్రాప్స్ ఇచ్చాడండి డాక్టరు. వీటన్నిటికీ ఇదే జలముద్ర. ఇది సైన్స్. స్పిరిచువల్ రాసుకోండి. జల సమస్యలు, నీటి సమస్యలు అంటే నీటి గండాలు, జల సమస్యలు మొత్తం పోతాయి. జలలింగం ఎక్కడుంది? జంబుకేశ్వరం. ఎస్, జంబుకేశ్వరం. మీరు ఇంట్లోనే చెయ్యండి. మీకు ఇంట్లో శక్తి సరిపోకపోతే అప్పుడు ఇప్పుడు సింపుల్ గా చెప్తాను చూడండి. ఓ పల్లెటూరులోకి వెళ్తే సిగ్నల్ దొరుకుద్దండి. ఫోన్ సిగ్నల్ దొరుకుద్దా? దొరకదు. అదే టవర్ దగ్గర ఉన్నోడికి సిగ్నల్ దొరుకుద్ది. ఎగ్జాక్ట్లీ అంతే.
మీరు ఇంటి దగ్గర చేసుకోండి. సిగ్నల్ దొరికిందా సూపర్. మీకు సిగ్నల్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళి వేసుకోండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క రోగాలు చెప్పాను. ఇంకా ఇవి పై పైనవే, ఇంకా లోపల మీ శరీరంలో ఇంకా ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో మీరు గమనించుకుంటూ ఉండొచ్చు. అది రోగాల పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను, అనారోగ్య పరంగాను ఇంత అద్భుతంగా పనిచేస్తాయి ఈ ముద్రలు. ఈ ముద్రను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఇంతసేపు అని లేదు. ముద్ర అంటే అర్థం ముదం ఆనందం దదాతీతి ముద్ర అని చెప్పారు, కానీ ఇంతసేపు వెయ్యాలి, ఇక్కడ వెయ్యాలి, ఇలా వెయ్యాలని లేవు. ఎప్పుడైనా వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు, ఎంతసేపు అయినా వేయచ్చు. తర్వాత ముద్ర వేసే అరగంట ముందు 2 గ్లాసులు వాటర్ తాగాలి. అది రాసుకోండి ఫస్ట్. ముద్ర వేస్తున్నాం, ముద్ర వేసే అరగంట ముందు 2 గ్లాసులు వాటర్ తాగాలి. అది గుర్తుపెట్టుకుని వేయండి. ఇలా మీకున్న రోగాన్ని బట్టి, మీకున్న శారీరక రోగాన్ని బట్టి, లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, లేదా సమాజపరమైన బట్టి మీరు అక్కడక్కడ ఆ ముద్రలు వేసుకోండి. మీ శక్తి సరిపోకపోతే ఆ లింగానికి వెళ్ళండి, ఆ లింగం దగ్గర ఇది వేయండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఇదండి స్టోరీ. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మన ఫోన్లో ఎవరైనా ఏమైనా అప్పు అడగాలి, ఫోన్లో అడిగితే పని జరగలేదు, డైరెక్ట్ గా ఏం చేస్తాం? ఇప్పుడు రికమెండేషన్ ఫోన్లో చేసామండి. ఏంటి మా అబ్బాయికి వచ్చిన లేదు మా అబ్బాయికి వచ్చిన కాంట్రాక్ట్ ఇవ్వాలని ఫోన్ చేసాం. ఫోన్లో చెప్తే పని అవుతుందా? డైరెక్ట్ గా వెళ్ళి కలిగితే ఒక బాగుంటది కదా. డైరెక్ట్ గా వెళ్ళాం, ఓ పళ్ళు ఇచ్చావా సార్ గురువు గారు, మా అబ్బాయి అండి ఆ చిన్న కాంట్రాక్ట్ ఇస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాడు, ఎలా ఉంది సూపర్. ఒకరికి మన ఫోన్లో చెప్పినా పని అయిపోద్ది. సార్ మా అబ్బాయి అండి నేను రోజుకుండా ఊరుగా నేను ఎప్పిస్తానుగా అంటాడు. ఒకటి ఫోన్లో పని అయిపోద్ది. ఒకటి మనం అక్కడికి వెళ్ళి కలవాల్సి వస్తుంది. అలాగే మీ ఇంట్లో కూర్చొని లేదా మీ వీధిలో ఉన్న గుడికి చూసుకొని కూర్చొని చేసుకోండి. మీరు అనుకున్న ఆ శారీరకపరమైన సమస్య లేదా సామాజిక పరమైన సమస్య తగ్గిపోతే ఓకే. లేదు మీ పవర్ సరిపోవట్లేదు, అప్పుడు గుడికి వెళ్ళండి, ఆ గుడి దగ్గర వేయండి. ఎప్పుడు గుడి దగ్గర వేసినా సాయంత్రం వేయండి. గుడిలో పొద్దున్న వెళ్ళి గుడిలో పొద్దున్న ముద్ర వేసుకున్నా ఓకే, కానీ సాయంత్రం ఒక రోజు అక్కడ స్టే చేయండి, అక్కడ ఆ ముద్ర వేయండి. ఆ ముద్ర వేసి 2 గ్లాసులు వాటర్ తాగి, అది మీరు ఎప్పుడు చూసారా? ఆసనం వేసేది ఇప్పుడు యజవేశ నారాయణ మాధవేశ అని మంచిలు తాగుతారు, గమనించారా? పంతులు గారు చేతులు నీళ్ళు వేసుకొని మిమ్మల్ని కూడా నీళ్లు తాగమంటారు చూసారా? ఆచమనం. అందుకే మీరు 2 గ్లాసులు వాటర్ తాగి చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది ఆచమనం లాగా. ఇప్పుడు దీని మీద ఈ ముద్ర మీద ఏమైనా డౌట్ ఉంటే కొట్టుకోవద్దు. ఒక్కొక్కరు చేయి పైకి లేకపోతే మీ పేరు పిలుస్తా. ఏమైనా డౌట్ ఉంటే, డౌట్ లేదంటే మళ్ళీ ఎదురుకి వెళ్ళిపోతాం. ఏమి డౌట్ లేదు కదా ఎవరికి? అందరికి క్లియర్? చెప్పండి మేడం, చెప్పండి మేడం. సార్ మరి ఇది చిటికెన వేలు మాత్రమే ఎందుకు పట్టుకుంటారు సార్ పెళ్లిలో? ఇప్పుడు మీరు అన్నట్టు చేతిలో అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు కదా, 5 ఫింగర్స్ కి 5. అవునండి. మరి ఓన్లీ చిటికెన వేలే పట్టుకోవడానికి రీజన్ ఏంటి సార్? చిటికెన వేలు పట్టుకోవడానికి ప్రధాన రీజన్, మనం చచ్చిపోయినప్పుడు ఏమంటామండి? నీళ్లు వదిలేసుకున్నాను రా అంటాం. అంటే ఏమిటి? నీతో బంధం వదిలేసుకున్నాను రా అనే కదా అర్థం. అదే నేను చెప్పిన డైలాగ్ విన్నారు ఎప్పుడైనా సినిమాల్లో? కానీ నీళ్లు ఏ వేళకి సంబంధించినవి? లాస్ట్ ఫింగర్, చిటికెన వేలు. అంటే నీతో నీళ్లు వదిలేసుకునే మనం చనిపోయేదాకా నీతో ఉంటాను అని చెప్పడానికి ఇది పాయింట్. అర్థమైందా? ఈ చిటికెన వేలు పట్టుకోవడానికి అర్థం ఏంటంటే నీతో నీళ్లు వదిలేసుకున్నాను అని అన్నప్పుడు. పాత సినిమాలో చూడండి, అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తే నీతో వదిలేసుకున్నాను రా, నేను నీళ్ళు వదిలేసుకున్నాను, నువ్వు చచ్చిపోయావు నాకు నీళ్ళు వదిలేసుకుంటారు కొట్టుకుంటారు. అదనమాట. ఆ జలం ఎక్కడ ఉంది? మనకి చిటికెన వేలు ఉంది. అంటే నీతో నీళ్లు వదిలేసుకునేదాకా నీతో నేను పట్టి ఉంచుతాను, ఉంటాను అని చెప్పడానికి చిటికెన వేలు పట్టుకుంటాం. అందుకే ఈ వేళ్ల తాలూకా బంధం అంత గట్టిగా ఉంటుంది. ఓకేనండి, మంచిది, సూపర్, మంచి ప్రశ్న. నన్ను ఎవరు అడగలేదు ఇన్ని రోజులు, సూపర్. ఇంకెవరైనా ఉంటే మళ్ళీ అడగండి, ఇలా చెప్తాను. చెప్పండి సార్ శేఖర్ గారు. సార్ ఇది కంటిన్యూ వేసుకోవచ్చు కదా సార్? ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇవి కంటిన్యూ ఫింగర్స్ అంటే ముద్రలు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మినిమం ఒక 5 minutes మినిమం 5 minutes వేసుకోండి. ఊరికే ఇంత లేదు, మన సౌకర్యం. ఓకే. నెక్స్ట్ అండి, వీటి మీద ఏమైనా ఈ పంచభూత ముద్రల మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి నాకు. సార్ ఐస్ కేమ్ ఉందా సార్? చెప్తాను, వరుసగా వస్తాను. ముందు ఈ పంచభూత ముద్రలు అయిపోతే ఇంకా బోల్డ్ ముద్రలు ఉన్నాయి. ఫస్ట్ ఈ చేతిలో ఉన్నాయి పంచభూత ముద్రలు అయిపోగానే చెప్తాను. లాస్ట్ ఒకటి సార్, థైరాయిడ్ సార్. చెప్తాను సార్ మీకు అర్థం కాదు. వీటిని పంచభూత ముద్రలు అంటారు. ఇది ఒక సెట్, సింపుల్ గా చెప్తాను. వీటిలో సెట్ కాదు, వీటిలో సెట్ కాదు, వేరే సెట్ అవ్వదు, వేరే వస్తాయి. ఇది ఏంటంటే ఫస్ట్ లెసన్ అనుకోండి, ఫస్ట్ అధ్యాయం, తర్వాత సెకండ్ లెసన్ వస్తుంది, సెకండ్ అధ్యాయం, అలా వస్తుంది అనమాట. ఇది అయిపోగానే నేను చెప్తాను.
వీటి మీద ఈ పంచభూత లింగాల మీద కానీ పంచభూత ముద్రల మీద కానీ ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? సార్ అంటే ఈ ముద్రలు అనేది మనం ఒక నైట్ అక్కడ స్టే చేసి జస్ట్ ఆఫ్టర్ 12 తర్వాత వేస్తే ఒక ఒకసారి విషయం వేస్తే చెప్తాను, ఒక సరిపోతుంది విషయం లైఫ్ చెప్తాను టైం. వినండి. నైట్ స్టే చేసి మధ్యాహ్నం 12 తర్వాత 10 నిమిషాలు వేస్తారా, 15 నిమిషాలు వేస్తారా, లేదా మీ వయసు ఎన్ని నిమిషాలు వేస్తారా? అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు, నేను 19 నిమిషాలు వేస్తాను. అలా మీ వయసుని బట్టి ఎన్ని వేస్తారా అనేది మీ లెక్క. అలా వేసుకున్నాడు కూర్చోండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఆ ముద్రకున్న శక్తిని బట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒడ్డున పడేస్తుంది. చాలా పవర్ఫుల్. నేను ఎప్పుడైనా ప్రమిదిని వెలిగించింది అని చెప్పాను గుడిలో? గుడి చుట్టూ 200 సార్లు తిరగమని చెప్పాను ఎప్పుడైనా? చెప్పను. నేను రెండే చెప్తాను. ఒకటే అన్నదానం చేసుకోండి, 2 ముద్రలు వేసుకోండి, యోగా చేసుకోండి అని చెప్తాను. నేను 3 చెప్పను. ప్రమిదలు వెలిగించండి, గుడి చుట్టూ 300 సార్లు తిరగండి, రక్తదానం చేయండి. నేను రక్తదానం చేయమని కూడా ఎవరికి చెప్పను. ఇది అవసరమైతే ఇంక తప్పదు అనుకున్నప్పుడు ఎవరైనా అడిగితే అంటాను, కానీ నేను చెప్పను. కానీ నేను కనుక ఒకటి చెప్పానంటే అందులో ఎంతో కొంత సైన్స్ ఉండి అది మనల్ని పట్టుకోకపోతే నేను చెప్పిన దాని గురించి చెప్పను. ఒక్కసారి వెళ్ళండి, మీకు ఏదైనా ఉంటాయి. ఆ ముద్ర అక్కడ పట్టుకున్నది వేయండి, మీరు ఊహించను కూడా ఊహించలేరు దాన్ని స్థాయిని, ముద్ర స్థాయిని ఎంత దారుణంగా పనిచేస్తుంది. అంటే కొన్ని మా ఇంట్లో ఏం చెప్పారంటే కొన్ని నేను చెప్పను సంబంధించిన అని చెప్పి ఆపేశాం. మీరు ఊహించరు. ఇక్కడ ఒక మేడం ఉన్నారు, వేణి గారు అని. మేడం వేణి గారు ఉన్నారా? హైదరాబాద్ వేణి గారు క్లాస్ రాలేదండి. వేణి గారు ఉంటారు. ఆ మేడం ఒక ఇల్లు దూరం అయిపోయింది. ఆవిడ వచ్చి నా దగ్గర వెళ్ళదు సార్, ఇది సార్ ఇబ్బంది సార్ అన్నాను. లేదండి ఉండండి చేసుకోండి మీకు వస్తుంది అన్నాను. చచ్చినట్టు 4 నెలల తర్వాత తిరిగి ఆ ఇల్లు ఆళ్ళకే వచ్చింది హైదరాబాద్ లో. ఇందాక అర్చన గారు చెప్పి సార్ బాగా పనిచేద్దని చెప్పారా? అంత అద్భుతంగా పనిచేస్తారు. వాటిని పట్టుకోవాలా, వాటిని పట్టుకొని మనం చేయగలిగితే అది మిమ్మల్ని మార్చి వదిలేస్తాయి. అంత గొప్పవి, అంత శక్తివంతమైనవి. మంచిది. లేదు అంటే అంటే చెప్పండి. సార్ ఒక్క డౌట్ సార్, 12 లోప నైట్ 12 తర్వాత 12 తర్వాత 12 తర్వాత నైట్ సార్ నైట్ జాగ్రత్తగా వినండి. కాశీ వెళ్ళినా సరే నైట్ 12 తర్వాతే అక్కడ ఉండండి మీరు. ఎందుకంటే 12 తర్వాత శివుడు డ్యూటీ అయిపోద్ది. కాటికాపుర డ్యూటీ అయిపోయింది అయింది. ఆ డ్యూటీ చూసుకోవడానికి వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉన్నప్పుడు అక్కడే ఉంటాడు చచ్చినట్టు, వేరే ఆప్షన్ లేదు. శివాలయాలు అన్ని శ్మశానాలే. మీకు తెలియకపోయినా ఇంతవరకు పాత శివాలయం అంతా శ్మశానమే. చచ్చినట్టు అక్కడికి రావాల్సిందే, అటెండెన్స్ వేయించుకోవాల్సిందే. అక్కడ ఉంటాడు. మీరు చూస్తే కొంచెం దగ్గర ఏమన్నా చెప్పారు కదా, దూరంగా వీధి చివరి ఉన్నాడు, సుబ్బారావు మీ అమ్మగారు పిలుస్తున్నారా అని అంటే దగ్గర అర్థమవుతుందా? దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారు మీ అమ్మగారు పిలుస్తున్నారండి అంటే దగ్గరికి వెళ్ళి అంటే అర్థమవుతుందా? దగ్గరికి వెళ్ళి అంటే ఆ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే 12 తర్వాత. అందుకే నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చెప్తాను, కాశీ వెళ్తే అర్ధరాత్రి 12ంటికి ఆడవాళ్ళు వెళ్ళద్దు. సింపుల్, ఉత్తే ఆడవాళ్ళు వెళ్ళదు. వెళ్ళే మంచిదే, కానీ ఆడవాళ్ళు ఒక్కరే వెళ్ళొద్దు. మగవాళ్ళు తోడు ఉండాలి కదా, అంటే ఏం జరుగుతాయో తెలియదు కదా. మగవాళ్ళు ఎవరైనా ఉంటే గుంపుగా వెళ్ళండి, ఒక 10 మంది. మణికర్ణిక గాడి దగ్గర కూర్చోండి, శవాలు కాలుతా ఉంటాయి, ముద్ర వేసుకోండి, ఆది ముద్ర చాలు. 12ంటికి శవాలు కాలుతా ఉండనివ్వండి, అవి కాలుతా ఉంటాయి. ఆడవాళ్ళు వెళ్ళినా ఓకే, కానీ 10 మంది 15 మంది గుంపుగా వెళ్ళాలి. మరి ఏం జరుగుతాయి ప్రపంచం చెప్పలేం కదా. కాబట్టి మగవాళ్ళు తీసుకొని కూర్చొని మణికర్ణిక గారి దగ్గర, శివాలయం దగ్గర ఎవరు కూర్చోవద్దు, మణికర్ణిక గాడి దగ్గర కూర్చొని చెప్తున్నా. శివాలయంలో కూడా కూర్చో అవసరంలా. కాశీ శివాలయంలోకి వెళ్ళి నమస్కారం గురు అని చెప్పేసి వచ్చాను చాలు. శివాలయంలో ఎవడుంటాడు? శివుడు. మీరు చూస్తున్న శివాలయంలో ఉన్న గుడు అది నిజమైన శివుడు అనుకుంటున్నారా? లింగం ఎక్కడుందో ఇంకా ఎవరికి తెలియదు. ఆ లింగాన్ని ముస్లింలు వాళ్ళు పడగొట్టి ఒక దగ్గర పడేశారు. ఆ లింగం ఎక్కడ ఉందో కూడా ఇంకా మనకి ఎవరికి తెలియదు. పెట్టింది ఓ లింగం అంతే. ఇప్పుడు చెప్పండి సార్. మొన్ననే కాశీ వెళ్ళొచ్చాను సార్. ఆ లింగం పేరేంటి? విశ్వనాథుడు. అభిముక్తేశ్వర్. విశ్వనాథ లింగం ఇంకా దొరకలా. కాశీ విశ్వనాథ లింగం దొరకలా, అభిముక్తేశ్వర లింగం ఇప్పుడు అక్కడ ఉంది. ఓకేనా? సరే, మంచిది. కాబట్టి కాశీ వెళ్తే అలా ఉండగలగాల, మీ లైఫ్ మారిపోతుంది, టర్న్ అయిపోతుంది, ఇరగదీసేస్తుంది.
మంచి తోవలో వెళ్తుంది. అది ఏం టర్న్ అయినా కూడా మంచి టర్న్. ఊరికే ఒక విషయం చెప్తాను. నిన్న ఒక స్టేటస్ పెట్టాను చూసారా? ఎందుకంటే నా లక్ష్మణ్ గురించి నేను పెట్టాను. అందరూ నన్ను తెగ పొగిడేస్తున్నారు. సార్ లక్ష్మీదేవి అంటే అందరూ ఇలాగే చెప్తారు, మీరు మాత్రం మీ క్లాసులో ఉండే వీళ్ళని మీరు లక్ష్యంగా పెట్టారు. అసలు ఐడియాలో వచ్చిన ఐడియా కాదు. నేను మిమ్మల్ని అందరూ నేను ఎప్పుడు క్లాస్లో ఎప్పుడు చెప్పిన అక్కా చెల్లెలని అంటాను. మీరు ఎప్పుడు బోధించాను, నేను ఎప్పుడు విన్నారా? నేను అందరినీ చెల్లెలు అంటాను నాకన్నా వయసులో ఉన్నవాడిని. నేను అలా చూసినప్పుడు నేను ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణం మొత్తం మీరే. దానికి కారణం ఏంటి? ఆ ముద్రలో ఆ యోగం. అమెరికాలో ఉన్నప్పుడు నాకు 20,000 వేస్తుంది మెసేజ్ పెట్టిన స్టేటస్ ఆవిడ వద్దండి. అందుకే ఆవిడ త్రాటకం చేసే ఫోటో పెట్టా, డైరెక్ట్ ఫోటో పెట్టలా. నా ఫోటో వద్దండి, ఎడం చేత చేసిన సాయం కుడి చేతికి తెలియకూడదు, కుడి చేతి. విషయం ఏంటి? ఇవన్నీ ఎలా వచ్చాయి? నేను ఇంట్లో కూర్చొని ఇలా మీ అందరికి ఎలా చెప్పగలుగుతున్నాను? బయటికి వెళ్ళకుండా సూర్యుడే నేను బయటకు వెళ్ళలేను, నాకు బండి డ్రైవ్ చేయడం రాదు, నేను బయట మనుషులతో మాట్లాడను, నాకు బయట మనుషులు ఉంటే ఆ జూట్యూబ్స్ నాకు వద్దు, వాళ్ళ చెమట కంపు నాకు అసలు వద్దు, నేను వెళ్ళలేను, ఉండలేను, నాకు ఇల్లు మాత్రమే నాకు సేఫ్, బయట మనుషులతో నేను. కాబట్టి నాకు ఇలా అవసరం అని చెప్పి దేవుడు నన్ను ఇలా డిజైన్ చేశాడు. నాకు ఏ తోవ అవసరమో ఆ తోవలో పెట్టాడు. అది ముద్ర తాలూకా లక్షణం. అంత గొప్పది ముద్ర. రోగాలు పోతాయి, అలాగే మీ మానసిక ఇబ్బందులు పోతాయి. చెప్పండి మేడం. చిన్న డౌట్ సార్. అడగండి స్పీడ్ గా, మిగతా వచ్చేలోపు అడిగేయండి. అదే మొన్న కాశీ వెళ్ళినప్పుడు నేను అక్కడ బుద్ధుడు భూమి స్పర్శ ముద్ర వేసుకొని కూర్చున్నారని చూసాను. ఎప్పుడైనా ఒకసారి చెప్తారా సార్? మొత్తం ఇందులో అన్ని ముద్రల గురించి అన్ని చెప్తాను. ఎప్పుడైనా చెప్పడం ఏంటి? అవును సార్, నేను అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని అడగాలి. చెప్తాను. ఈ క్లాస్ లో మొత్తం ముద్రలన్నీ చెప్తాం. ఈ రోజు 5 ముద్రలు చెప్పేసాం, రేపు ప్రాక్టీస్ చేస్తాం. అదే సార్, నాకు అక్కడ బుద్ధుడిది చూస్తే మీది క్లాసే గుర్తొచ్చింది సార్, ముద్రల క్లాస్. అయ్యి అదే చెప్తాను కదా. అందరూ జైన మహావీరుడు, బుద్ధుడు, యేసు ప్రభు, హిందువులో రకరకాల దేవుళ్ళు అందరూ వేసుకుంటారు. ముద్ర అంత గొప్పది. చాలా సార్లు అనుకున్నా సార్ కాశీలో ఉన్నప్పుడు మీ గురించి నేను. అదేనండి, ఖచ్చితంగా అది కూడా చెప్తాను. ముందు ఈ పంచభూతాలు అయిపోగానే చెప్తాను. నెక్స్ట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. నేను రోజు అండి అది అంటే ఇన్నాళ్ళ గుడికి వెళ్తే ఏదన్నా కోరుకోవాలి ఇది అనిపించేది. ఇప్పుడు ఎందుకంటే బ్లాంక్ గా వెళ్ళాము గుడికి అనిపించింది తప్ప బ్లాంక్ గా ఉంటుంది. అది కరెక్టా? కరెక్టే. నేను దేవుణ్ణి నా జీవితంలో నేను ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన దాని నుంచి ఉంటున్నాము, బ్లాంకే. కానీ అలా బ్లాంక్ గా ఏమనిపించట్లే, కళ్ళకి నీళ్ళు మాత్రం వస్తుంది. అంతేగా మరి. అది ఎందుకన్నది కూడా తెలియట్లేదు. సింక్రనైజ్ అండి. ఇప్పుడు సింపుల్ గా ఉంది. ఒక 5 నెలల్లో హాస్టల్లోకి వెళ్ళి చదువుకున్న తర్వాత అమ్మ దగ్గరికి రాగానే చచ్చినట్టు అమ్మ చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. నాన్నని చూసినా చూడకపోయినా, నాన్నతో తిరిగిపోయినా సేమ్ ఇంతే. ఆ ముద్ర కూడా దేవుడు ఇది అని మనకు తెలిసినప్పుడు మనం పట్టుకోగలుగుతాం. ఏంటి ఓకేనా? పంచభూత లింగాలు ఓకే కదా? రేపు వీటితో ప్రాక్టీస్ చేద్దాం. రేపు అందరూ స్నానం చేసి రండి, టిఫిన్ చేయొద్దు, అవసరమైతే మజ్జిగో జ్యూసో తాగి రాగండి, వచ్చి కూర్చోండి. 5 ఈ లింగాలు ఇప్పుడు చెప్పాం కదా. 5 లింగాలని మనం తూర్పు వైపు తిరుగుతాం. తూర్పు వైపు తిరిగి 5 లింగాలు ఒక్కొక్కటి 5 నిమిషాలు లేదా 8 నిమిషాలు వేద్దాం. వేసి మన బాడీకి, సార్ నేను కరెక్ట్గా వేసానా, నాకు ఈ అనుభూతి వచ్చింది, సార్ ఇది కరెక్టా అని అక్కడ చర్చోపచర్చలు చేసి 5. ఇంకొక విషయం, సైన్స్ కూడా పట్టుకోండి. నేను ఒక విషయం చెప్తాను. యోగ ముద్రల క్లాసులో ఒక గవర్నమెంట్ భార్యాభర్తల దంపతులు హైదరాబాద్ మొత్తం కూడా చర్మ వ్యాధులు దురదలు వస్తున్నాయని ఎన్ని హాస్పిటల్ తిరిగినా నా యూట్యూబ్ లో రివ్యూ ఉంటుంది చూడండి, యోగ చేసిన ఏలూరులో రివ్యూ ఉంటుంది చూడండి. వాళ్ళది, సార్ ఎన్ని క్లాసులు తిన్న పెద్ద వయసు వాడు, మా అబ్బాయిలు అమెరికాలో ఉంటారు, మేమే కార్ వేసుకొని తిరగాల్సి వస్తుంది, ఎన్ని తిరిగినా నాకు ఇది తగ్గలేదండి, డబ్బులు బోర్డు ఖర్చు పెట్టాను, ఇప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెడతాను, నాకు ఇది తగ్గాలన్నా ఈ ముద్ర వేసుకున్నాను. 2.5 నెలల్లో మన క్లాస్ చేసిన తర్వాత, సార్ ఒక్క దురద లేదండి, ఇదివరకు నేను పెద్ద మేము ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెద్ద వాళ్ళని కలిసినప్పుడు ఇలా గోక్కుంటే దరిద్రంగా ఉంటది, కానీ గోక్కోవాలని పెడతా ఉంటది, అలా ఇబ్బందిగా ఉండదు, ఇప్పుడు మా మొత్తం పూర్తిగా పోయిందని 2 దంపతులు కుర్చీలో కూర్చొని క్లాస్లో చెప్పారు. అంత అద్భుతంగా పనిచేస్తాయి ఒక్కొక్క ముద్ర. ఒకసారి అయితే మెడ నొప్పి వచ్చిందని గణేష్ ముద్ర వేసి తగ్గించి, అది నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి రివ్యూలో, గణేష్ ముద్ర వేయడం ద్వారా ఎన్నో రోజుల నుంచి నా మెడ నొప్పి తగ్గిందని. ముద్రలో కేవలము శరీరం గురించి మీరు ఆలోచించారు, శరీరాన్ని దాటి ఆధ్యాత్మికత పట్టుకోండి, ఇంకా సూపర్ పనిచేస్తుంది. ఇప్పటివరకు సైన్స్ ఇదంతా రోగాలు తగ్గడానికి. ఈ రోగాలు తగ్గడం అయిన తర్వాత ఆధ్యాత్మికతను కూడా పట్టుకోండి, మిమ్మల్ని ఒక టాప్ తోపులా తీసుకొచ్చేస్తుంది, మీరు ఊహించలేరు అంత అలా ఉంటుంది. ఓకేనండి, సరే మంచిది మేడం. చెప్పండి, ఇంకొకరు ఎవరో చేయబోయట్లేదు. సరే ఓకే.
సార్ ఇప్పుడు ఇది స్కిన్ పృథ్వీ ముద్ర స్కిన్ ఎలర్జీ అంటే ఇచ్చింగ్ బాడీ అంతా ఇచ్చింగ్ ఉంటే దురదలు ఇది తగ్గుతాయి. Plus మీరు చెప్పిన క్యారెట్ ఆయిల్ కూడా అప్లై అప్లై చేసుకోవచ్చు. చేసుకోండి. ఇంకా ఇంకా సార్ ఇంకేం ఇంకేం లేదు, ఇది చేయండి చాలు. అంతేనా? అంతే. ఏదైనా జ్యూస్ ఏమో చెప్తారు. ఏమొద్దు, ఇది చేయండి. ఇది చేసిన తర్వాత ఏముందో చూసి అప్పుడు మనం ఎదరికి వెళ్దాం. ఓకేనండి. ఈ ముద్రలు అందరికి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ పంచభూత లింగాలు అంత పవర్ఫుల్. జాగ్రత్తగా వినండి. ఈ పంచభూత లింగాలు మన ఇండియాలో గుడి లేనప్పుడు తయారయ్యాయి. రాసుకోండి. ఇప్పుడున్న ఈ 5 భూత లింగాలు మన ఇండియాలో గుడిలే లేనప్పుడు తయారైన లింగాలు. అంత పురాతనమైన లింగాలు ఇవి. కాబట్టి ఆ లింగాలను ఒకసారి ఊరికే దర్శించుకోండి. దర్శించుకునేది దేవుని వరాలు అడగడానికి కాదు, మీకున్న సమస్యలు ఇక్కట్లు పోగొట్టుకోవడానికి. అక్కడికి వెళ్ళి మీరు ఏం అడగద్దు, ముద్ర వేసుకోండి. ముద్ర వేసుకుంటే మీరు ఏం చేయాలో తెలిసిపోతుంది. మీరేం అడగాల్సిన అవసరంలా. ఓకేనండి. మీ వేలు ముద్ర పెట్టగానే మీ ఫోన్ ఓపెన్ అవుతుంది, అంతే. ముద్ర వేసుకోగానే మీ దగ్గర ఉన్న చిట్టా మొత్తం, ఇప్పుడు చూడండి, ఆధార్ కార్డులో మీ నెంబర్ ఇవ్వగానే ఆధార్ కార్డు ఓపెన్ చేయగానే మీరు ఏ ఊరు, ఎక్కడ ఉంది, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీ జీమెయిల్ ఏంటి, మీరు ఎన్నిసార్లు లోన్ తీసుకున్నారు, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మొత్తం వచ్చేద్దా. చివరికి మీ రోగాలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు ఎక్కడ హాస్పిటల్ చెప్తే రోగాలు కూడా ఫీడ్ చేస్తారు. అలాగా మీరు దేవుడికి దగ్గరికి వెళ్ళి ముద్ర వేసుకోండి. ఇది ఫింగర్ ప్రింట్ లాక్. అది వేసుకుంటే అక్కడికక్కడ ఆధార్ కార్డు కేవైసీ ఉంటుంది కదా, అలా కేవైసీ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంత గొప్పగా ఉంటుంది. మంచిది. ఇప్పుడు సూపర్ ప్రశ్న. ఆవిడ ఏమడిగారంటే, సార్ ఎవరి ముద్ర వారే వేయాలా, ఇంట్లో వాళ్ళకి సమస్య ఉంటే మేము వేయచ్చా అంటే, ఆరోగ్యపరమైన సమస్యలకి వాళ్ళ ముద్ర వాళ్ళే వేసుకోండి, వేరే వాళ్ళు వేస్తే అదద్దు. ఇలా సామాజిక పరమైన సమస్యలు ఉంటాయి కదా, అంటే భూ సమస్యలు, బంగారు సమస్యలు, బంధువుల సమస్యలు, దీనికి అమ్మ బిడ్డ, బిడ్డ అమ్మ చేసుకుంటేనే ఉపయోగం. మిగతా వాళ్ళు చేస్తే అంత వస్తుందా అనేది మనం చెప్పలేం. కానీ గుడి దగ్గరికి వెళ్ళి ఉండి చేస్తే మాత్రం అందరికి ఉపయోగం. సింపుల్ గా చెప్తాను చూడండి. భూ సమస్యలు, బంగారు సమస్యలు ఉన్నాయనుకోండి, లేదంటే నాకు మేడం ఎవరు చెప్పండి చర్మ సమస్యలు ఉన్నాయనుకోండి. మరి చర్మ సమస్యలు ఏమంటే, భూ సమస్యలు, బంగారు సమస్యలు ఉన్నాయి, ఎవరు తీర్చలేరు. అప్పుడు మనం ఏం చేద్దామంటే, భూ సమస్యలు, బంగారు సమస్యలు లింగం ఏంటి, కంచి. ముద్ర ఏంటి, పృథ్వీ ముద్ర. వెళ్ళాం చూడండి, మనం మన భర్త, మన పిల్లలు, లేదా నా భార్య, నా పిల్లలు వెళ్ళాం. వాళ్ళు పడుకున్నా ఈ సమస్యలు, నేను 12ంటికి అలారం పెట్టుకుని స్నానం చేసి, లేదా మొహం కొడుకొని, స్నానం చేయకుండా మొహం కొడుకొని మంచి 11:30కి తాగేసి నేను ముద్ర వేసుకున్నా వాళ్ళు కూడా తీరిపోతాయి. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, కోటి రూపాయలు నేను సంపాదిస్తే ఆ 1 కోటి రూపాయలు మా పిల్లలకి, మా ఆవిడకి, మా ఇంట్లో వాళ్ళందరికీ వస్తాయి కదా సామాజికంగా. కానీ ఆరోగ్యం నేను సంపాదించుకుంటే మా పిల్లలకి ఆరోగ్యం వెళ్తుందా, వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్లీ అంతే. సామాజికమైన సమస్యలన్నీ మనం సంపాదించుకుంటే మన పిల్లలకు కూడా వెళ్తాయి. శారీరకం అనేది ఎవరికి వాడే సంపాదించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నేను ఆధ్యాత్మికము, ఆరోగ్యం అని 2 చెప్పాను. ఆరోగ్యం ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలా, ఆధ్యాత్మికం మాత్రం మన ఇంట్లో ఒకరు చేసినా కూడా మనం దాటి వెళ్ళిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది మంచి ప్రశ్న, వినియోగించుకోండి. నెక్స్ట్ అండి ఇంకొకరు ఇలాంటి ప్రశ్నలు ఏమైనా అడిగితే మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. కాళ్ళల్లో పిక్కలు వాపు నీళ్లు పట్టేసాయి, పాదాల్లో నీళ్లు పట్టేసాయి. ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. ఓకేనండి. అదే నీటి సమస్య, జలగండం ఉంది, ఇంట్లో ఒకలేసిన సరిపోతుంది. నెక్స్ట్ అండి ఎవరో చేపైకి లేపారు, చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి. ఒక నిమిషం చెప్పండి సార్, చెప్పండి సార్, మీ పేరు శ్రీ, చెప్పండి సార్. వినిపిస్తుంది సార్. చెప్పండి. లక్ కుదరాలంటే ఏం సార్? అంటే నేను లక్కకి వ్యతిరేకిని, ఒక నిమిషం, నేను లక్కకి వ్యతిరేకిని, కానీ మీకు లక్ రావాలి అంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను కంచి వెళ్ళిపోమంటాను. పృథ్వీ అంటే భూమి మీదే కదా లక్. లక్ అంటే అర్థం ఏంటి తెలుసా, రాసుకోండి, మీకు ఎవరో చెప్పుండ్రు. ఎవడో చేసిన పనికి లాభం మీకు రావడం, అదే లక్ అంటే. బ్యాడ్ లక్ అంటే అలా కదా, చెప్తాను. బ్యాడ్ లక్ అంటే అర్థము, మీరు చేసిన పనికి మీకు ఫలితం రాకుండా పక్కడు దొబ్బేయడం, అది బ్యాడ్ లక్. అది నేను లక్ నమ్మను. నేను నాకు చేసిన పని వద్దు, నాకు బయట వద్దు.
మీరు అదే సార్ ఏమనుకోలేదు. నేను చెప్పేది, మనం చేస్తాము కానీ దాని తగ్గ రిజల్ట్ రాదు. అదే పృథ్వీ వేరే వాడికి కంచి పోవడం. కంచి వేరేవాడు పోద్ది, ఖచ్చితంగా పోద్ది, కంచి వెళ్ళిపోవడమే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓకే. నేనున్నాను ఊరికే, నేను ఏ పని చేస్తానో ఆ పనికన్నా 10 రెట్లు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ రాదు. నేనేం చేసినది చిరిగి చాటంతా చాపంత అవుతుంది కానీ తక్కువ మాత్రం నేను ఎప్పుడు చేయను. కలకాపులకం చేసి పడేస్తాను, కంపు చేసి వదిలేస్తాను. అంటే నేను ఏం చేసినా కూడా అది అంత పెద్దగా అయిపోద్ది. దానికి కారణము ఎనర్జీ ఎక్కువ ఉండడం. జాగ్రత్తగా వినండి, ఎవరైతే వాళ్ళు పని చేసినా, ఇప్పుడు మా తమ్ముడే ఉన్నాడండి, ఊరికి చెప్తాను చూడండి, ఊరికి హైలైట్ విషయం చెప్తాను వినండి. ఇంట్లో విషయాలు చెప్పకూడదు అనుకుంటాను కానీ చెప్తాను, పర్వాలేదు, తప్పేముంది, న్యాయమే కదా. చూడండి, పని సూపర్ చేస్తాడు, ఎలక్ట్రికల్ పని. ఆడి కింద వచ్చిన వాళ్ళు ఆడిని దాడి పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసేసుకుంటారు. వీడు మాత్రం వెళ్ళదు, ఎందుకంటే వీడు మాట్లాడడం రాదు. ఎంత అంటే ఊరికే చెప్తాను చూడండి, ఒక పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, ఆ స్విమ్మింగ్ పూల్ తర్వాత లోపలేమో సినిమా థియేటర్ కట్టి లోపల అన్ని పేర్లన్నీ చేస్తామంటే జాగ్రత్తగా హైలైట్. ఒకడు వేరేవాడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఆ కాంట్రాక్టర్ పని చేయడం రాదు. మావోడిని పిలిచి ఇక్కడ ఎన్ని లైట్లు పడతాయి, ఎంత వైరింగ్ అవుతుంది ఏంటని మావోడిని అడిగాడు. అర్థమైందా? ఆడి కాంట్రాక్ట్ ఆడికి వచ్చేసింది కానీ అక్కడికి వచ్చి అంటే ఏంటంటే కొంతమందికి వాడు ఎంత గుడ్డు చాకరీ చేసినా కూడా వాడు పైకి ఎదగడు. కొంతమందికి అసలు చాకరీయే అవసరం లేదు, వెళ్ళిపోతారు. ఇప్పుడు సింపుల్గా ఇంకొక విషయం చెప్తాను. ఒక మేడం ఉన్నారు, ఆ మేడము ఎంఎస్సి యోగా చేశారు. యోగాలో ఎంఎస్సి మాస్టర్స్, అది కూడా సైన్స్. మళ్ళీ ఎంఏ వేరు, అది ఆర్ట్స్. ఎంఎస్సి అంటే సైన్స్, యోగా చేశారు. ఆవిడ యోగా చేసినా కూడా ఆవిడకి సరైన ఫలితం రావట్లా. నేనున్నాను ఎంఎస్సీలో మా ఫ్రెండ్స్ని కొంతమందిని తీసుకెళ్ళి, లేడీస్ని కొంతమంది తీసుకెళ్ళి రంగంలోకి వదిలేసా. అంతే, ఎంఎస్సీలో కుంకుంటూ వెళ్ళిపోయారు. మరి ఏంటి దీనికి కారణం? ఇంకొక విషయం చెప్తాను. అన్నమయ్య సినిమాలో అన్నమయ్యతో పాటు ఇల్లులందరూ వెంకటేశ్వరంకి వెళ్ళి తలనీళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకుని కిందకి దిగిపోతుంటారు. అన్నమయ్య మాత్రం కొండ ఎక్కడం. సినిమా చూసారా? అదేంటది, అందరూ వెళ్ళిపోతున్నారు, అన్నమయ్య కొండ ఎక్కడం. లోపం అక్కడ ఆగిపోయిన లోపాన్ని దాటెళ్ళాల. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, నేను విషయం చెప్తాను. నేను కమ్యూనిస్ట్ గా ఉన్నప్పుడు, సినిమాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకున్నా, దేవుడే ఉందిరా, మన సంకల్పం గొప్పగా అయితే చాలు. సంకల్పం వేరు, కోరిక వేరు. కోరిక అంటే ఇక్కడ కూర్చొని అదైతే మనం గాల్లో మేడలు కట్టడం, నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలా, వైట్ హౌస్ లో పెంటగాన్ లో ఉండాలా అనుకోవడం. సంకల్పం అంటే కోరుకుంటూ ఆ పని కోసం పాటు పడడం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను జిమ్కి వెళ్ళిన 6 ప్యాక్ రావాలంటే అవుతుందా? రోజు 6 ప్యాక్ కోసం ఊహించుకుంటే అవుతుందా? అవదు. నేను కోరుకోవాలా, జిమ్కి వెళ్ళాలా, వెయిట్లు లిఫ్ట్ చేయాలా, ఇంట్లో డైట్ చేయాలా, అప్పుడు నాకు 6 ప్యాక్ వస్తుంది. అది సంకల్పం. కాబట్టి కొంతమంది ఏం చేసినా అవ్వరు, కొంతమంది కొంచెం చేసినా అయిపోయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనము నేచర్కి దగ్గరికి ఉండాలి. అదే ముద్ర. కొంతమంది ఎంత పని చేసినా తిట్లు తింటారు తెలుసా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మళ్ళీ ఆడి పేరు కూడా చెప్తా, పేర్లు చెప్పేస్తున్నాను, ఏమవుతుంది, మౌలి గడని ఉంటాడండి. ఆడ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు, మేము ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు. ఆడు ఎంత బాగా పని, నేను ఒక్క పని కూడా చేయను. నిజం చెప్తున్నాను కదా, ఫ్యాక్టరీలో నాకు ఇష్టం లేదు, నేను డైరెక్టర్ అయిపోవాలి, నేను వర్కే చేయను. కానీ ఫస్ట్ నన్ను పర్మనెంట్ చేశారు. ఫస్ట్ నేను అసలు అక్కడికి నేను వెళ్ళను కూడా వెళ్ళను అక్కడికి. మా ఫ్రెండ్స్ అడగని చెప్తారు ఒకరోజు, నా ఆత్మకథ రాత వాళ్ళ పేర్లు కూడా రాసి వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటా. నాకన్నా ముందు వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళని పర్మనెంట్ చేయలేదు, లేట్గా నేను వచ్చాను, నన్ను పర్మనెంట్ చేశారు. నేను ఒక నెల పనికి వెళ్తే ఒక నెల పనికి వర్క్ వెళ్ళేవాడిని. నేను కొన్ని రోజులు వర్క్ వెళ్తే కొన్ని రోజులు వర్క్ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేవాడిని కాదు. అయినా పర్మనెంట్ నేనే అయ్యేవాడిని. ఎందుకు? అదే అట్రాక్షన్, ఆకర్షణ శక్తి. నేను నిజం చెప్తున్నానండి, నాకు చిన్న పని కూడా రాదండి. అందులో నాకు పని రాదు, చేత కాదు ఆ పని. ఇది నేను నేర్చుకోలేదు. నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, ఈ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి డైరెక్టర్ పెడతాను, నాకు పని చేత కాదు. అది అలా బాగా పనొచ్చు. అయినా వాళ్ళు అవ్వలేదు. ఫస్ట్ నేనే పర్మనెంట్ అయ్యాను, పర్మనెంట్ నేనే అయ్యాను ఫస్ట్. దానికి కారణం ఏంటి? ఆకర్షణ శక్తి. అందులో కొంతమంది చూడండి, ఇద్దరు కోడలు ఉంటారు. పెద్ద కోడలు బాగా పని చేద్ది, కానీ చిన్న కోడలకే పేరు వస్తుంది. పెద్ద కోడలు సేవాటలు తింటది. ఏంటమ్మా అన్ని జరిగే చిన్న మత్తు ఉంది ఇక్కడ అంటది. చిన్నది ఏ పని చేయదు, దాన్ని తిట్లు ఉండవు. ఆకర్షణ శక్తి. ఆ శక్తి తక్కువైనప్పుడు మనకి దైవ బలం కావాలి. ఏ బలం కావాలా? దైవ బలం కావాలా. కొంచెం మీకు అర్థమవుతా ఉంటది.
ఈ సైన్స్ లో ఇప్పటి వరకు ఉన్నారు, కొంచెం కొంచెం ఆ సైన్స్ ని దాటి మీరు వెళ్ళగలిగితే మీకు నిజమైన శక్తి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను. కొన్నిసార్లు డాక్టర్లు కూడా ఆపరేషన్ చేశాక మా చేతులు లేదండి ఇంకా అంతా దేవుడిదయ్యే అంటారు. అవునా? గమనించారా? అదే ఆపరేషన్ నువ్వు చేసి దేవుడిదే తొక్క అంటే మన చేయి దాటిపోయింది. చేయి దాటిపోయినప్పుడు మనమేం చేయలేం, అది సంకల్ప బలం ఉండాల. అదే చేయగలుగుతాం. కోతి గుండుకే పెట్టుకొని 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో చచ్చిపోవాల్సిన నాగేశ్వరరావు 92 సంవత్సరాలు బతికాడా? కోతి గుండుకే పెట్టుకొని. అవునా కదా? డాక్టర్లు చెప్పారంట మీ నాన్నగారు 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో చచ్చిపోతారని. చచ్చిపోతే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 30 సంవత్సరాలు బతికాడు. 30 చచ్చిపోతావు అన్న ఈయన 35 సంవత్సరాలు బతికాడు. అంత గొప్పది సంకల్ప బలం, దైవ బలం. నెక్స్ట్ అండి, టైం అయిపోయింది. టకటక వేరే వాళ్ళు క్వశ్చన్ లేపండి. ఎవరు చెయ్యెత్తారు? చేస్తానుంది చెప్పండి. సార్ పిల్లల చదువుల కోసం అమ్మలు వేస్తే అవుతుందా సార్? చచ్చినా అవ్వదు. పిల్లల ఉద్యోగాల కోసం అవుతుంది. చదువుల కోసం అవ్వదు. పిల్లల భవిష్యత్తు కోసం అవుతుంది. పిల్లల ఉద్యోగాల కోసం అవుతుంది, కానీ చదువు కోసం అవుతుంది. నెక్స్ట్ అంటే చదువు కోసం అవుతుంది. చదువు కావాలా మీకు? ఉద్యోగం కావాలి. మీకు ఉద్యోగం కావాలా? చదువు కాదు. ఎవరికి చదువు అవ్వదు, ఉద్యోగం అవుతుంది. ఇప్పుడు రిలయన్స్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టేవాడు, కోట్ల అధిపతి. అది గమనించాలి. నెక్స్ట్ అండి సార్, నేను ప్రవీణ అండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్న చిన్న లోపాలు ఉండటం వల్ల మనం దాటుకొని వెళ్ళాలి. మరి దాన్ని ఎట్లా సార్? దాన్ని ఎట్లా అది చెప్పాను కదా. ఇప్పుడు మీకు కొన్ని ముద్రలు చెప్పాను, కొన్ని లింగాల పేర్లు చెప్పాను. వాటిని వినియోగించుకొని మీకు టూల్స్ ఇచ్చాను. మీకు బియ్యం ఇచ్చాను, పప్పు ఇచ్చాను, ఉప్పు ఇచ్చాను, నూనె ఇచ్చాను, గ్యాస్ బండి ఇచ్చాను. మీరు వంట వండుకుంటారు. మీరు రెండు కలిపి అన్నం బియ్యం పప్పు కలిపి కిచిడీ చేసుకుంటారా, అన్నం వేరుగా పప్పు వండుకొని ఆవకాయ బద్ద వేసుకొని నాకు తింటారా అనేది మీ సౌకర్యం. ఈ టూల్స్ ని ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. గట్టుని ఏ గురువు దాటించలేడు, అది వినాలి అందరూ జాగ్రత్త. ఇప్పుడు చూడండి సార్, నన్ను విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్ళండి అంటే ఇక్కడ ఏలూరులో ఉన్న మిమ్మల్ని పట్టుకొని కొత్త బస్ స్టాండ్ దగ్గరికి ఆటోలో బుక్ చేసి అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లి విజయవాడ దగ్గర నుంచి ఆటో ఎక్కుకొని పైకి వెళ్ళి పైన దర్శనం చేసుకుని తీసుకొస్తే నేను ఎంతమందిని తీసుకెళ్తాడు గురువు? గురువు కేవలం దర్శనం దారి చెప్తాడు అంతే. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ బ్రతుకు నేను బ్రతకూడదు కదా. ఆటో ఎక్కించి గుడి దగ్గర తీసుకెళ్లి తల్లనీళ్ళు తీపిచ్చి భోజనం అన్నదానం పెట్టించి లడ్డు కోటలోకి వెళ్ళి లడ్డూలు పులిహార దించుకొని మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్ మళ్ళీ ఏలూరు వచ్చి ఏలూరు నుంచి మా ఇంటికి వచ్చి కుదరదు. నేను దారి చెప్తాను, ఇలా వెళ్ళండి. కాబట్టి మీకు కొన్ని టూల్స్ ఇచ్చాను. ఈ టూల్స్ పట్టుకున్నా. ఎవడైనా మిమ్మల్ని నేను మోక్షం ఇప్పించేస్తానని చెప్తే నమ్మద్దు. మీరు మోక్షం చేసుకోవాలా, నేను మోక్షం ఇప్పించడం. ఏ గురువు మోక్షం ఇప్పించడు. మోక్షం మీరుగా చేసుకోవాలా, అది అవ్వదు. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్ళి శివుడు టెంపుల్ కి వెళ్ళి మనం ఇలాంటి చేసుకోవచ్చు. నేను అదే చెప్పాను కదా. మీరు ఇప్పుడు నేను ఫోన్ ఉందండి, జాగ్రత్త సింపుల్గా చెప్తాను వినండి. బెంగళూరులో ఒక మేడం ఉన్నారు, వెళ్ళారు గవర్నమెంట్ టీచరు. సార్ మా పాపకి ఇలాగా ఒక రూమ్ కావాలి, పీజీ కావాలి, మీకు ఎవరైనా తెలుసా అన్నారు. నేను ఫోన్ చేశా. ఒకరు కాదు 4-5 ఎత్తి మేము వెళ్ళిపోతాం కార్ వేసుకొని అన్నారు. అంటే ఫోన్లో పని అయిపోయింది. ఫోన్లో పని అయిపోతే మనం వెళ్ళాల్సి వస్తుంది. పాయింట్ అర్థమైందా? వాళ్ళు ఏమన్నా తెలుసా, సార్ 4 మా ఇంటికి వచ్చేమనండి, నేను కాలేజ్కి వస్తాను, మా ఇంట్లో భోజనం చేసి సాయంత్రం రూమ్ వెతుక్కుందాం అన్నారు. అది ఎలా జరిగింది పని? ఈజీ అయిపోయింది. ఇప్పుడు సరే అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనం ఫోన్లో చేసినా సరిపోతుంది, అంటే వీధి చివరికి వెళ్ళి గుడి సరిపోద్ది. ఒక్కొక్కసారి మనం ఆ గుడికి వెళ్ళి శక్తి సంపాదించుకొని ఇక్కడికి రావాల్సి వస్తుంది. మీ స్థాయిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీధి చివరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి లేదా పెద్ద కంపెనీకి వెళ్ళామనుకోండి, బాబు ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ అవ్వదు, ముంబైకి వెళ్ళిపోవాలంటాడు. అవునా? లేదా అమెరికాకి వెళ్ళిపోవాలంటాడు. అంటే ఇక్కడ చేత కాకపోతే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ట్రై చేయండి, సరిపోయిందా? సూపర్. ఇక్కడ దాటి వెళ్ళలేదా? అక్కడికి వెళ్ళిపోండి. నేను పంచభూత 5 లింగాలు నా జీవితంలో ఒకసారి కూడా దర్శించుకోవాలి. ఒకటి దర్శించుకున్నా, శ్రీకాళహస్తి. నాకు ఇక్కడ అయిపోతుంది కదా అని ఊరుకోను. అయినా రేపు నేను వెళ్తాను. రేపు అక్టోబర్లో వెళ్తాను పంచభూతం. మన శశి గారు వీళ్ళందరూ. కాబట్టి ఆ శక్తిని చూసుకొని రావడం మన దగ్గర సరిపోయింది. ఊరికే కదా ఏదో లండన్ వెళ్ళడం కానీ ఇక్కడికి వెళ్తే అన్నదానం ఫ్రీ, మీ లేడీస్ బస్సు ఫ్రీ, డబ్బులు లేవు కదా. నేను ఎప్పుడు డబ్బులు ఉన్నది నేను ఎప్పుడు చెప్పను, జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు కాశీ వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పను. మీ దగ్గర రూపాయిని కూడా నేను లేకుండా చేసేదే నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ ఉండి కాబట్టి. ఓకేనండి, మంచిది.
సంతోషం. నెక్స్ట్ లాస్ట్ కాశీ వెళ్తాము, మణికర్ణిక ఘాట్ దగ్గర మీరు చెప్పినట్టు అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు టెంపుల్ లో ఎలాంటి ముద్ర వేసుకోవాలి సార్? కాశీలో ఏ టైంలో ఒక నిమిషం చెప్తాను. ఆది ముద్ర వేసుకోండి, డాడీని చూడండి, సూపర్. ఇప్పుడు కాశీలో ఎలా ఉంటాడు తెలుసా? ఆఫీసులో ఉన్న డాడీలో టక్ వేసుకొని, టై వేసుకొని, షూ వేసుకొని, కొబ్బరి నూనె పెట్టుకుని పక్క పావుడు దూకొని ఉంటాడు సెంటు కొట్టుకొని. ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వెళ్ళండి, ఇక్కడ డాడీ లుంగి కట్టుకొని, చిరిగిపోయిన తెల్ల జుబ్బల బనీలు వేసుకొని ఇంట్లో తన బండి కడుక్కుంటూ ఉంటాడు, లేదా ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తా ఉంటాడు. ఈ డాడీ సింపుల్ గా టచ్ చేయొచ్చా, ఆ డాడీని సింపుల్ గా టచ్ చేయొచ్చా? మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది అర్థమైందా? ఆఫీసులో డాడీతో సింపుల్ గా మాట్లాడచ్చా? ఇంటి దగ్గర లుంగి కట్టుకొని, జుబ్బా తెల్ల కట్బనీ వేసుకొని, గోకులు చిరిగిపోయిన కన్నం పెట్టుకొని బండితో రిపేర్ చేసుకున్న డాడీతో ఈజీగా మాట్లాడచ్చా? ఇంటి దగ్గర ఉన్న డాడీతో మాట్లాడచ్చు. అది మణికర్ణిక ఘాట్. రేపు మహేష్ బాబు సినిమా వస్తుంది వారణాసి, అవునా? వారణాసిలో మీకు మణికర్ణిక ఘాట్ కనబడిందా ట్రైలర్ లో? యుగాంతం అప్పుడు మణికర్ణిక ఘాటే ఉంటది, లోపల కాశీ లింగం ఉండదు. లింగం ఉంది కాదనట్లేదు, అది గొప్పదే. మణికర్ణిక ఘాట్ దగ్గర డాడీ లుంగితో ఉంటాడు, అంత సింపుల్. అంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఆఫ్టర్నూన్ అలా వెళ్తాను సార్, నైట్ ఎప్పుడు నేను అందుకే చెప్పాను, మగవాళ్ళని మీ ఇంట్లో మీ అన్నయ్యనో, మీ తమ్ముడినో, మీ వారినో, లేదా ఒక 4-5 గుంపుగా ఒక లేడీసో పెట్టుకొని మణికర్ణిక ఘాట్ దగ్గర కూర్చోండి. ఎందుకంటే శవాలు ఎవడగలుగుతాడు అక్కడ? శవాలు కాలుతున్నప్పుడు ఆ శవాల దగ్గర ఎవడుంటాడు అక్కడ? రాసుకోండి, మొదటి శ్మశానం అదే. రాసుకోండి, మొదటి ఊరు అదే, మొదటి శ్మశానము అదే, మొదట మన డాడీ పనిచేసిన వర్కింగ్ ప్లేస్ అదే. ఇప్పుడు మా తాది గవర్నమెంట్ ఉన్నాడు, అటు ఇటు మారుతూ ఉంటారు. మా డాడీ మొదట పనిచేసిన వర్కింగ్ ప్లేస్ అదే. మా డాడీ శివుడు అని అర్థం, మా డాడీ మీన్స్ ఇక్కడ. కాబట్టి అక్కడ ఉంటాడు, చచ్చినట్టు ఉంటాడు. ఆడు అమ్మ ఏ ఊరు నుంచి వచ్చావని హిందీలో అడుగుతూ ఉంటాడు. ఆయన ఎవడో ఉల్ఫాగాడు అనుకుంటాం, మన డాడీయే. జాగ్రత్త అమ్మా ఇక్కడ వీళ్ళు ఉంటారు అంటాడు, మన డాడీయే. జరుగు అంటాడు, మన డాడీయే. కోపడతాడు, మన డాడీ మీన్స్ మన శివుడు. మనకు కనబడ్డు, వేరే రూపంలో ఉంటాడు. ఓకేనా? అయిపోయింది. ఫైనల్ క్వశ్చన్ స్వీట్ గారు చెప్పండి. ఫైనల్ క్వశ్చన్ అయిపోయింది. ఈ సాయంత్రం జాగ్రత్తగానండి. అభికి చెల్లి చెప్పు చెల్లి. సార్ ఇప్పుడు స్టడీస్ కోసం ఏ ముద్ర వేయాలి అంటే చెప్పిన టెంపుల్స్ లో ఏ టెంపుల్స్ కి వెళ్ళాలి? చిన్ముద్ర చెల్లి, వాయుముద్ర, దీన్నే చిన్ముద్ర అంటారు. శ్రీకాళహస్తి గో, లేదా శ్రీశైలం గో, చాలు. ఓకే సార్, మంచిదండి. సార్ ఇంకొకటి